నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా యేసయ్యా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా. యేసయ్యా, అవునయ్యా తండ్రి, దేవా నీ వైపే నేను చూస్తున్నాను, నీవే ఆధారం, నీవే నా కొండ. అలలు లేచిన, తుఫానులు ఎదురైనా దేవా, ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా, నీవే 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 నా దేవుడు అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే. హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి. యేసయ్యా నీకే స్తోత్రం. నా బలము నీవే, నా కొండ నీవే, నా ఆధారము నీవే. దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా. యేసయ్యా బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా.
గట్టిగా స్వరమెత్తి జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. Surrender unto you, Lord Jesus. You are our strength. షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు కాపరి అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కీర్తనల గ్రంథము 80వ కీర్తన, 81వ కీర్తన, 2 కీర్తనలు కూడా ఈరోజు మనం చదువుకుని ధ్యానం చేయబోతున్నాం. 80వ కీర్తన మొదటి వచనం, ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశింపుము. గివ్ ఇయర్ ఓ షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్, you who lead Joseph like a flock, you who dwell between the cherubim, shine forth. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలునకు కాపరి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన చేసే పనేంటి అనే విషయాన్ని మనం చూస్తే 3 విషయాలు ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఇశ్రాయేలునకు కాపరి ఇశ్రాయేలును విడిపించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే హీఈస్ ద వన్ హూ రెస్క్యూడ్ హిస్ పీపుల్. తన ప్రజలను విడిపించి లేదా తప్పించి ప్రమాదము నుండి, పరిస్థితుల నుండి తప్పించిన గొప్ప దేవుడు ఇక్కడ కనబడుతున్నాడు. 81వ కీర్తన 7వ వచనంలో, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించుతుని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చుతుని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించుతుని. దేవుని బిడ్డలారా, మెరీబా జలముల దగ్గర దేవుడు తన ప్రజలను శోధించాడు. దేవుని బిడ్డలారా, వారిని శోధించినప్పుడు వారిని పరీక్షించాడు అని చెప్పాలి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనములో, అవి మెరీబా జలములనబడెను, యాలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన్ను పరిశుద్ధపరుచుకొనెను. అలాగే 20వ అధ్యాయం 24వ వచనంలో, సంఖ్యాకాండం 20:24, అహరోను తన పితరులతో చేర్చబడును, యాలైనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. చూడండి, ఇక్కడ మెరీబా జలముల దగ్గర దేవుడు వారిని పరీక్షించినప్పుడు ఈ యొక్క జనములు ఏం చేశారంటే దేవుని మాట వినకుండా దేవుని మాటకు అవిధేయులై దేవుని మీద తిరుగుబడ్డారు. ఎప్పుడైతే వారు తిరుగుబాటు చేశారో దేవుడు అక్కడ వారిని పరీక్షించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు శోధించను, దేవుడు పరీక్షిస్తాడు. పరీక్ష ఎందుకు అంటే మన యొక్క పదోన్నతి కొరకు మాత్రమే. టెస్ట్ అనేది ఎందుకంటే
మన యొక్క బెటర్మెంట్ కొరకు, లేకపోతే మన ప్రమోషన్ కొరకు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు మెరీబా జలముల యొద్ద. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పించుచున్నాడు లేదా విడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ రెస్క్యూడ్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ యొక్క ఇశ్రాయేలు కాపరి ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన వాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరినీ జోళ్లను, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఫర్ యు హ్యావ్ బ్రోకెన్ ద యోక్ ఆఫ్ హిస్ బర్డెన్ and the staff of his shoulder, the rod of his oppressor, as in the day of Midian. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, you have broken the yoke of his burden and the staff of his shoulder. దేవుని బిడ్డలారా, తన భుజం మీద ఉంచబడినటువంటి ఆ కాడిను, అంటే ఇశ్రాయేలు ప్రజలను అణిచివేస్తున్నటువంటి ఈ మిద్యాను కాడిని దేవుడు విరిచివేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిద్యానీయుల చెరలో దేవుని ప్రజలు ఉండడం అనేది దేవుని యొక్క ఇష్టము కాదు. అందుకనే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకములోనికి పంపించాడు. ఆయన ద్వారా మనందరికి కూడా ఏమి కలుగు చేస్తున్నాడు అంటే, ఆయన గొప్ప విడుదల మనకు కలుగు చేస్తున్నాడు. గొప్ప రక్షణ, గొప్ప విడుదల మనకు కలుగు చేస్తున్నటువంటి దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథం 14:25లో, నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వారిని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వాని భుజము నుండి తొలగింపబడును. వాని భారము వాని భుజము నుండి తొలగింపబడును. దేవుడు మన భుజం మీదున్న ఆ కాడిని, ఆ అపవాది కాడిని విరగొడుతున్నాడు. ఇలా విరగొట్టేటటువంటి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారు. ఈయన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేతిలో ఉన్న, ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతిలో ఉన్న, ఇశ్రాయేలు ప్రజలు బబులోనీయుల చెరలో ఉన్న, పారసీక రాజు యొక్క చెరలో ఉన్న, పాపపు చెరలో ఉన్న దేవుడు వారిని విడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. మీ మీద ఐగుప్తీయుల కాడి ఉన్నది, మీ మీద మిద్యానీయుల కాడి ఉన్నది, మీ మీద బబులోనీయుల కాడి ఉన్నది. ఈ కాడి అనేది మంచిది కాదు. మీ మీద పాపమనే కాడి కూడా ఉంది. పాపమనే కాడి అనే మాటకు అర్థం ఏంటంటే యోక్. ఈ యొక్క యోక్ అనేది అర్థం చేసుకోవడానికి ఎట్లా అంటే, ఎడ్ల బండి ఉందా అనుకుందాం, లేక ఎడ్లు నాగలు దున్నుతున్నాయి అని అనుకుందాం. వాటి మెడ మీద ఉంచబడినటువంటి ఆ కర్రను ఏమంటామంటే కాడి అని అంటాం. అయితే ఇలాగా ఎడ్ల మీద ఉన్న కాడి వాటిని ఎటు కూడా తిరగనివ్వకుండా బంధించినట్టుగా మానవ జీవితాన్ని ఐగుప్తీయులు, మిద్యానీయులు, బబులోనీయులు, పాపం
ఇవన్నీ కూడా బంధించి ఉంటుండగా ఈ బంధించినటువంటి ఈ బంధకాలన్నింటిలో నుంచి కూడా మనం ఏం చేయాలంటే బయటకు తీసుకుని రావడానికి బలమైన దేవుడు బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు. బలమైన దేవుడు బాలుడిగా వచ్చినప్పుడు ఆయనను గురించి యేషయా ఏం చూస్తున్నాడంటే, ఆయనను దర్శనములో చూస్తున్నప్పుడు ఆయన ఎలా కనబడుతున్నాడంటే ఆశ్చర్యకరుడుగా కనబడుతున్నాడు, ఆలోచనకర్తగా కనిపిస్తున్నాడు, నిత్యుడగు తండ్రిగా కనిపిస్తున్నాడు, సమాధానకర్తయగు అధిపతులాగా కనిపిస్తున్నాడు. ఆయన కన్య మరియ గర్భమున పుట్టినటువంటి బాలుడుగా వచ్చి బలమైన దేవుడుగా ఆయన భూలోకములో పూజింపబడుచున్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఇశ్రాయేలీయులకు కాపరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలునకు కాపరి ఎలాంటి వాడు అంటే కునుకడు, నిద్రపోడు. ఆయన ఎల్లవేళలా తన బిడ్డలను కాపాడేవాడిగా, కాచేటటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆయన ఏం చేస్తారంటే, ద షెపర్డ్ ఆఫ్ ఇశ్రాయేల్ రెస్క్యూడ్ పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు కాపరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఆ తర్వాత దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ద షెపర్డ్ ఆఫ్ ఇశ్రాయేల్ రిమూవ్డ్. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలునకు కాపరి ఏం చేశారంటే ఆయన తొలగించెను, విడిపించెను, తొలగించెను. 81వ కీర్తన 6వ వచనం, వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారి భుజము నుండి నేను బరువును తొలగించాను. దేవుని వాక్య భాగములు మనం చూస్తే Psalm 81 verse 6, I removed the burden from his shoulder, his hands were freed from the basket. దేవునికి స్తోత్రం కలుగును గాక. I removed the burden from his shoulder. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తీయుల బరువును, భారాన్ని తీసివేసినట్టుగానే, మిద్యానీయుల కాడిని విరగొట్టినట్టుగానే, బబులోనీయుల చెరలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించినట్టుగానే, పాపపు చెరలో నుంచి మనందరం కూడా విడిపించి మన భుజముల మీద ఉన్నటువంటి భారాన్ని తీసివేసి తొలగించి ఆయన తన భారాన్ని మనకు దయచేస్తున్నాడు. మన భుజాల మీద ఉన్న భారం తీసేసి యేసు ప్రభువారు అంటారు, నేను సాత్వికుడును దేన మనసు గలవాడిని గనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇప్పుడు ఈ కాడి తొలగిపోవాలి. మన భుజాలు ఏమైపోవాలంటే ఈ మోత గంపలను ఎత్తకుండా, ఈ బరువు కింద మనం ఉండకుండా మనము జాగ్రత్తగా ఉండాలంటే మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమును నీవు నన్ను వచ్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. ఆపత్కాలమును నీవు నన్ను వచ్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరిచెదవు. ఆపద కాలములో, కష్టకాలములో మన మీద భారము అధికమవుతున్నప్పుడు, శ్రమల భారము, వ్యాధి భారము, కుటుంబ భారము, ఆర్థిక భారాలు, కుటుంబ భారాలు, అలాగే మన పరిస్థితులు పెద్ద భారంగా, బరువుగా మన మీద మోపబడినప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్ర పెట్టుము. ఆపద కాలములో, కష్టకాలములో, ఆర్థిక ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యల్లో, నానా రకాలైనటువంటి శోధన సమయాల్లో మనము ప్రభు సన్నిధిలో ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
మన మైండ్లో ఏముండకూడదంటే రిలీజియస్ స్పిరిట్ అనేది ఉండకూడదు. అంటే మతపరమైన ఆత్మ మన గుండెల్లో, మన మనసుల్లో, మన జీవితాల్లో ఉండకూడదు. మతపరమైనటువంటి ఆత్మ ఏం చెబుతుందంటే, ఓకే లెంట్ డేస్ ప్రేయర్ చేయి, లెంట్ డేస్ ఫాస్టింగ్ ఉండు, అలాగే లెంట్ డేస్ అయిపోయి మంచిగా తిను, ఇక ప్రార్థన మర్చిపో, మళ్ళీ వచ్చే సంవత్సరం లెంట్ వచ్చే వరకు కూడా అట్లనే ఉండు. ఇది మతపరమైనటువంటి క్రైస్తవ్యం. దేవుని బిడ్డలారా, మతపరమైన క్రైస్తవ్యం అస్సలు మంచిది కాదు. ఆత్మీయమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గనుక మనం అందరం కూడా ఏం చేయాలంటే, మన ప్రభు అయిన దేవునికి మనసారా మొరపెట్టాలి. 91 కీర్తన 15వ వచనం, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. 16వ వచనం చదువుదామా? దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎప్పుడైతే దేవునికి మనం మొరపెడతామో దేవుడు ఉత్తరం ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును సెలవిచ్చినటువంటి మాట ప్రకారంగా అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును. అరుణోదయమున లేచి యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దహన బలులు అర్పిస్తున్నాడు, అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. గనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? మనము ఎప్పుడు కూడా ఉదాసీనంగా ఉండకూడదు, పట్టి పట్టినట్టు ఉండకూడదు. మనం ఏం చేయాలంటే నిరంతరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన భుజాల మీద నుంచి బరువు అలాగే దిగిపోద్ది, మన గుండెల మీద ఉన్న బరువు అంతా కూడా దిగిపోద్ది. ఆ తర్వాత మనకు గొప్ప సమాధానము మన గుండెల్లోకి వస్తుంది. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కాడుని విరగొట్టేవాడు, కట్లను తెంపేవాడు, గొప్ప దేవుడు, మనకు అండగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఇక మూడో విషయానికి వస్తున్నాను నేను. ఈ మూడో విషయంలోకి వచ్చేసరికి 81వ కీర్తన 19వ వచనంలో రెస్టోర్ పునరుద్ధరణ. ద షెపర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ రెస్టోర్స్. ఆయన ఏం చేస్తారంటే పునరుద్ధరిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు 80 వచనం 19, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. Psalm 80 verse 19, restore us, O Lord God of hosts, cause your face to shine and we shall be saved. దేవుని బిడ్డలారా, రెస్టోర్ us. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మమ్మల్ని పునరుద్ధరించయ్యా, మమ్మల్ని తిరిగి క్షేమ స్థితికి తీసుకుని రా నాయనా, మా స్థితిని మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. 60వ కీర్తన 1-2 వచనాల్లో, దేవా మమ్మను విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. మమ్మల్ని చెదరగొట్టావు, మమ్మల్ని విడనాడావు, ఓ దేవా మమ్మల్ని బాగు చేయి. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. దేవా బాగు చేయి, దేవా బాగు చేయి, మరలా బాగు చేయి, పడిపోయిన చోటులు బాగు చేయి. మేము ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే తూలిపోతున్నామో, తొట్టెలుతున్నామో, అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని బాగు చేయి ప్రభువా. మా రక్షణకర్త వగు దేవా, మా వైపు తిరుగయ్యా, మా మీద నీ కోపము చాలించు. మా మీద కోపం వచ్చిందా నీకు? మా మీద కోపం నీకు కలిగేటటువంటి జీవితం మాలో కనబడుతుందా? అయితే మా మీద కోపం మానే, మా వైపు తిరుగు, మమ్మల్ని బాగు చేయి, మాకు సహాయం చేయి, మా పరిస్థితి మార్చు, మా స్థితిగతులన్నీ కూడా మార్చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు.
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరలా నన్ను బాగు చేయి, నా పూర్వస్థితి నాకు మరలా దయచేయి. నేను మొదటి స్థితికి వచ్చేయాలి. మొదటి ప్రేమ నాలో కావాలి. నేను నిన్ను ప్రేమించే విషయంలో, నీ సన్నిధి విషయంలో, నీ వాక్య విషయంలో, నీ దగ్గరికి వచ్చే విషయంలో నాకేం కావాలంటే మొదటి ప్రేమ కావాలి. సో కమ్ బ్యాక్ టు ఫస్ట్ లవ్. దేవుని బిడ్డలారా, ఆ మొదటి ప్రేమలోకి వచ్చేయండి. ప్రేమ చల్లారని స్థితిలో ఉన్నాం. అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది. ప్రేమ చల్లారిన దినాల్లో మనం ఉంటున్నాం. ప్రేమ ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోతుంది. అన్నదమ్ముల మధ్యలో, అక్కజనుల మధ్యలో, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో, భార్య భర్తలకు మధ్యలో, ఎక్కడ చూసినా ఎవరిని చూసినా మనలో ఏం కనపడుతుందంటే ప్రేమ చల్లారినటువంటి నిలువెచ్చని స్థితి. ఎక్కడ చూసినా కానీ ప్రేమ చల్లారినటువంటి స్థితి కనబడుతున్నటువంటి ఈ దినాల్లో మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి? విలాప వాక్యాలు 5:21 ఈ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. యోబు జీవితంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, పూర్వస్థితి ఎంత వైభవంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉందో యోబు జీవితం మీకు అందరికీ తెలుసు. యోబు జీవితంలో తన జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. తన బ్రతుకులో అతను ఎంతో ఆశ్చర్యరీతిగా తన పూర్వస్థితి ఏ విధంగా ఉందంటే, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఊజు దేశం అనంతట్లో కూడా అంతటి గొప్ప ధనవంతుడు మరొకడు లేడు. ఆ తూర్పు ప్రాంతం అంతట్లో కూడా ఊజు దేశంలో గొప్ప వ్యక్తి, ప్రార్థనాపరుడు, భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఎంతో నమ్మకమైనటువంటి వాడు. అన్నీ కూడా అపవాది తీసుకొచ్చిన శోధనతో మొత్తం కూడా కోల్పోయాడు. 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది. అయినప్పటికీ కూడా యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, ఆయనకే స్తుతి కలుగును గాక. ఇచ్చినవాడు ఆయనే, తీసుకుని పోయినవాడు ఆయనే, కాబట్టి ఆయనకే స్తుతి కలుగును గాక. ఒకప్పుడు నా స్థితి గొప్పగా ఉంది, కానీ ఇచ్చినవాడు ఆయనే, ఇప్పుడు తీసుకుని వెళ్ళినవాడు ఆయనే. 10 మంది పిల్లలు పోయారంటే ఎంత భయంకరమైనటువంటి విషయం. అలాగే ఆస్తి ఎంత పోయింది, 2 పోయినా, ఇక 3వది ఆరోగ్యం కూడా పోయింది. ఆరోగ్యం పోయి తన గోళ్ళన్నీ కూడా గోక్కోవడానికి కూడా లేకుండా ఊడిపోయినాయి. అతను పెంకులు తీసుకుని అతను ఆ దురద తట్టుకోలేక గిరుకుంటున్నాడు. ఈ తట్టుకోలేక బూడిదలో కూర్చున్నాడు. అస్సలు బూడిద ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఓ పుండు మీద చిన్నగా బూడిద తీసుకుని వేసారనుకో, ఆ మంటకు తట్టుకోలేక విలవిలాడిపోయినట్టు ఉంటుంది. అయినా కానీ ఆయనకు తెలియట్లేదు. ఆ బూడిద గుంటలో కూర్చుని, ఆ బూడిదలో కూర్చుని అతడు ఎంత బాధపడుతున్నాడంటే చెప్పలేనంత బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్నటువంటి టైంలో భార్య వచ్చింది. ఇంకా యథార్థత వదలవా? పిల్లలు పోయారుగా, ఆస్తి పోయిందిగా, అన్నీ పోయినా కానీ యథార్థత వదలవా? ఆ దేవుని దూషించి ఏమంటుందామే? ఆ దేవుని దూషించి, ఆ దేవుని ఏం చేయమంటుందంటే దూషించమంటుంది. జస్ట్ హేట్ గాడ్. ఆ దేవుని దూషించయ్యా. భార్య అలా చెప్పచ్చా? ఈయనేమో ఇచ్చాను, తీసుకొని పోయాను, ఆయనకే స్తుతి అంటున్నాడు. ఈమెమంటుంది? ఇంకా యథార్థత వదలవా? ఆ దేవుని దూషించి మరణము కమ్ము, చావు అని అంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే, మనం వాడుక భాషలు అంటే, ఆ దేవుని దూషించి చావు రాదా? ఎందుకు బతుకున్నావు? ఇంకా కూడా ఒక పాస్టర్ గారు ఏమన్నానంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ వైఫ్ యూ కెన్ బి ఎ గుడ్ హస్బెండ్. నీకు చెడ్డ భార్య ఉంది, అస్సలు ఆమె మంచిది కాదు, కానీ మంచి భర్తగా నువ్వు ఉండొచ్చు. చాలా దుర్మార్గుడైన భర్త ఉన్నాడు, మంచి భార్యగా నువ్వు ఉండొచ్చు. నా వల్ల కాదు అనొద్దు. దేవుని బిడ్డలారా, అస్సలు మంచోడు కాదు, కానీ మంచి భార్యగా ఉండొచ్చు. మంచి భార్య కాదు, కానీ మంచి భర్తగానే ఉండొచ్చు. దేవుని వాక్యం భాగంలో మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే, ఆ దేవుని దూషించి మరణము కమ్మని అని చెప్పింది. దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా అని చెప్పి ఆమెతో మాట్లాడి, అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి పూర్వస్థితిని దేవుడు మరలా ఇచ్చేస్తాడు. ఏమండి? 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ యొక్క గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, ఎడ్లు కానీ,
అన్నిటినీ డబల్ 7,000 ఉంటే 14,000 ఇచ్చాడు, 7,000 ఉంటే 14,000 ఇచ్చాడు. ఈ విధంగా డబల్ ఇచ్చుకుంటూ వచ్చాడు. కానీ పిల్లలు మాత్రం 10 మందినే ఇచ్చారు. కానీ 10 మందిని ఈసారి ఇచ్చిన వాళ్ళని చాలా అందమైన వాళ్ళు ఇచ్చారు. హల్లెలూయా. యోబు కుమార్తెలంత సౌందర్యవతులు ఆ దేశమందు కనబడలేదు. అది 2 అంతల ఆశీర్వాదం అంటే అదనమాట. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. మన దేవుడు పునరుద్ధరించే దేవుడు, సమకూర్చే దేవుడు, తిరిగి పూర్వస్థితిని మళ్ళీ యథా విధంగా మన స్థితిని ఇచ్చే దేవుడు. కాబట్టి ఓన్లీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో ఇశ్రాయేలు కాపరి దగ్గరికి వచ్చి ఆయన విడిపించేవాడని, ఆయన తొలగించేవాడని, ఆయన పునరుద్ధరించేవాడని ఎరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభిస్తే ఆ అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. ఆ కృపగల దేవుని యొక్క కార్యాలను మన కన్నులారా చూడగలుగుతాం. ఇశ్రాయేలు కాపరి మనల్ని పునరుద్ధరించిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయనను మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ బ్రతికేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా మనవి ఏంటంటే, అమ్మా, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర మనం ఏం చేద్దామంటే కూర్చుని ఆయన పాదాల దగ్గర పట్టుకొని, ప్రభువా, ఇశ్రాయేలు కాపరి, నన్ను విడిపించేవాడా, నైనా నన్ను తప్పించేవాడా, నా బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి విధమైన బరువును తొలగించేవాడా, నన్ను పునరుద్ధరించేవాడా, నీకు వందనాలయ్యా అంటూ ఆయన పాదాల దగ్గర మనం ప్రార్థన చేయటానికి మనం పూనుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలు కాపరి, మందవలే యోసేపును నడిపించువాడా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మందవలే యోసేపు నడిపించిన వాడా, కెరూబుల మీద ఆశీనుడైన వాడా, ప్రకాశించు, మా మీద ప్రకాశించు, మా పిల్లల మీద ప్రకాశించు, నా కుటుంబం మీద ప్రకాశించు, నా మీద ప్రకాశించు. ఎవరు ఆన్లైన్లో వీక్షిస్తున్నారు వారు దీవించు ప్రభువా. సంఘాన్ని ఆశీర్వదించు, బలమైనటువంటి ప్రార్థనాత్మతో నింపునైనా, నైనా నన్ను పునరుద్ధరించు, నా పూర్వస్థితి నాకు మరలా దయచేయి, ఆ మొదటి ప్రేమ మరలా దయచేయి. నైనా నిన్ను అధికంగా ప్రేమించడానికి, నీ సన్నిధిని ప్రేమించడానికి, మొదటే నీ సన్నిధికి పరిగెత్తుకుని రాగలుగుటకు, నీ సన్నిధిలో గడపడానికి, నీ యొక్క శక్తిని పొందడానికి కృప నాకు దయచేయి ప్రభువా. ప్రతి చీకటి తొలగిపోవునుగాక, నీ భుజాల మీద ఉన్న భారం, నీ గుండె మీద ఉన్న భారం తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఇశ్రాయేలునకు కాపరి, తప్పించయ్యా, తొలగించయ్యా, పునరుద్ధరించయ్యా, పూర్వస్థితి మరలా మాకు దయచేయ్యా. యోబు స్థితిని మరలా ఇచ్చిన వాడా, మా స్థితిని మాకు తిరిగి మరలా మాకు దయచేయి. ఉపవాస ప్రార్థన దయచేయి, కన్నీటి ప్రార్థన దయచేయి, రోదన ప్రార్థన దయచేయి. నీ పాదాలు పట్టుకుని నేను మహిమపరిచే కృప దయచేయ. అద్భుతాలు ప్రతి ఇంట్లో జరుగును గాక. యోబుకి ఇచ్చిన స్థితి మరలా నీ బిడ్డలకు దయచేయినైనా, మాకు దయచేయి ప్రభువా. మా పూర్వస్థితి మాకు దయచేయినైనా. మమ్మల్ని తప్పించినందుకు వందనాలు, మా మీద నుంచి బరువు తొలగించినందుకు వందనాలు, మమ్మల్ని పునరుద్ధరిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని నూతనమైన శక్తితో నింపుతున్నందుకు వందనాలు. కృప అధికంగా నీ బిడ్డలు పొందుదురు గాక. ప్రతి కుటుంబములో గొప్ప నెమ్మది కలుగును గాక. విశేష రీతిగా మా తండ్రి, మా సంఘాన్ని, సంఘ సరిహద్దులను విశాలపరచండి. నన్ను అడుగుమో జనములకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నారు. నైనా జనములను మాకు దయచేయండి. హల్లెలూయా. భూమిని మాకు దయచేయండి. యేసు నామములో నీ కార్యాలు అధికంగా జరుగును గాక. ప్రతి బిడ్డ దీవించబడును గాక. యేసయ్యానికి స్తోత్రం నాయనా.
నీ కృప మా అందరికీ దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకు, తర్వాత కూడా దీన్ని వీక్షించబోవు బిడ్డలకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్.